వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి, అదే సబితమ్మ, మరోసారి గర్జించారు. జల్పల్లి మున్సిపాలిటీలో ఆమె సింహనాదం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు మహేశ్వరం నియోజకవర్గం అందున జల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టట్లేదని, నిజానికి తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులనే తాము చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ మీడియాలో కథనాలు రాసుకుంటున్నారని, నిజానికి ఆ నేతలకు జల్పల్లి సమస్యలపై ఎలాంటి పట్టింపు లేదని, మహేశ్వరం నియోజకవర్గంపై వాళ్లకు ఎలాంటి ఆసక్తి లేదని, నిజంగా ప్రజలపై ఆసక్తి ఉంటే, అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నిధులను ఆపకుండా ఆ నిధులను మళ్ళీ అభివృద్ధి పనులు కేటాయించాలని, కొత్త పథకాలు చేపట్టి కొత్త అభివృద్ధి పనులు స్టార్ట్ చేయాలని, ఇది మీ చిత్తశుద్ధికి తార్కాణం అవుతుందని సబితా ఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. జల్పల్లి మున్సిపాలిటీలోని పహాడీ షరీఫ్లో జరిగిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల అందవేత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అనేక మంది లబ్ధిదారులకు 128 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జల్పల్లికి సంబంధించి, మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్ హయాంలో తాము విడుదల చేయించుకున్న నిధులను ఇప్పటి ప్రభుత్వం ఆపేసిందని, ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నవారు, అధికారంలో మేమే ఉన్నాం, అన్నీ మేమే చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు నిజానికి ఆ నిధులను విడుదల చేయించాలని, చిత్తశుద్ధి ఉంటే మరిన్ని నిధులు విడుదల చేసి మహేశ్వరం కానీ జల్పల్లి కానీ అభివృద్ధికి బాటలు వేయాలని ఆమె సవాల్ విసిరారు. షో చేసి ఫోటో తీసి వస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నారు, గవర్నమెంట్ పైన ఏదున్నా ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ఇక్కడ రోడ్లు, ట్రైన్లు ఇచ్చున్నారు. నిజంగా ఈ జల్పల్లి మీద ప్రేమ ఉంటే, మహేశ్వరం ప్రజల మీద ప్రేమ ఉంటే ఒక్క రూపాయి కూడా ఆపదు. ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులన్నీ ఇచ్చి మళ్ళీ కావాలంటే ఎక్స్ట్రా తీసుకురండి. అప్పుడు మీరు జిందాబాదులు కొట్టించుకోండి, టపాకాయలు కాల్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. పనిలో పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం తులం బంగారం, అది కూడా సబితారెడ్డి గుర్తు చేశారు. అందరికీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తున్నాం, కానీ తనకు ఆ తులం బంగారమే గుర్తుకొస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే ఆ తులం బంగారాన్ని లబ్ధిదారులకు అందజేయాలని, వాళ్లకు ఇప్పటి ప్రభుత్వం ఇది బాకీ ఉన్నట్టేనంటూ సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. సంతోషం. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళకి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ఉపయోగపడుతుంది. కానీ దాంతోపాటు ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చున్నారో బిఫోర్ ఎలక్షన్స్, చెక్ తులం ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తున్నాను. సో అది నేనైతే చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ తులం బంగారం బాగుందని భావిస్తున్నాను. జరిగింది చెక్కుల పంపిణీ కార్యక్రమమే అయిన సబితారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఏ నిధులు ఆపు చేయించారో, ఏ నిధులు బ్లాక్ చేశారో ఆమె స్పష్టంగా చెప్పారు. జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడడానికి ఇదే కారణమని, కాంగ్రెస్ నేతలు, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జల్పల్లిపై కానీ మహేశ్వరంపై కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ నిధులు విడుదల చేయాలని, విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని, అనవసరంగా తాము చేసిన అభివృద్ధి పనుల ముందు నిలబడి ఫోటోలు తీసుకోవడం, బాణసంచా కాల్చడం వంటివి చేస్తే చేసుకోండి, కానీ ప్రజలకు మాత్రం అభివృద్ధి పనులు చేసి చూపెట్టండి అంటూ ఆమె చురుకలంటించారు. అయితే సబితమ్మ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నేతలని టార్గెట్ చేశారు. ఆమె ఎవరిని అన్నారో ఆమెకే తెలుసు, అది విన్న వాళ్ళకి తెలుసు. మొత్తానికి సబితమ్మ ఈసారి కూడా జల్పల్లికి వచ్చి కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలోనే దాడి చేశారు.